అందరికీ నమస్కారం। ఈ యొక్క వీడియో చూసే ముందు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి। ఈ యొక్క న్యూస్ గురించి కూడా మీకు కామెంట్ పెట్టండి ఖచ్చితంగా। ఇంకొకటి ఏంటంటే దయచేసి మీకు చెప్పేది ఏంటంటే నేను యూట్యూబ్ స్టూడియో వచ్చేసి జనవరి 5వ తారీఖు లోపు 1 నుండి 5వ తారీఖు లోపు ఇనాగ్రేషన్ చేయబోతున్నా। అప్పుడు ఎవరిని కూడా పిలవడం లేదు, అన్యదా భావించద్దు। తర్వాత ఒక సండే చూసుకొని అందరిని పిలుస్తా ఖచ్చితంగా, ఎందుకంటే నాకు సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా నేను పిలుస్తా। ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత యూట్యూబ్ వీక్షకులైన మీ మీదనే ఉన్నదని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తున్నా। కాబట్టి దయచేసి ప్రతి ఒక్క వీడియోను అందరూ సబ్స్క్రైబ్ చేసే విధంగా అందరికీ కూడా మీరు షేర్ చేయండి, కంపల్సరీ రిక్వెస్ట్ కూడా చేయండి మీరు నా తరఫున। ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావును అరెస్ట్ చేస్తారని చెప్పేసి అరెస్ట్ చేయబోతారు, అది కొంత విశ్వసనీయ సమాచారం ఉన్నదని చెప్పేసి నేను ఒకటి వీడియో చేయడం జరిగింది నిన్న। దానికి సంబంధించి కొంతమంది ఇది ఫేక్ అని, ఇది రాంగ్ అని చెప్పేసి కొంతమంది కొట్టిపారేసినారు, మరి కొంతమంది బీఆర్ఎస్ అభిమానులు కావచ్చు ఏదేదో పెట్టినారు కొంతమంది। ఎవరేం పెట్టినా నేను చెప్పాలనుకున్నది చెప్తా, నన్ను ఎవరు ఆపలేరు, నేను చెప్పాలనుకున్నది చెప్తా। ఈరోజు అసెంబ్లీలో బిగ్ స్క్రీన్, పెద్ద స్క్రీన్ పెడుతున్నారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంటంటే కేసీఆర్ చేసిన అవినీతి పనుల మీద పెడుతున్నారు। ఖచ్చితంగా ఆ స్క్రీన్ పెట్టేది ఎందుకంటే ప్రజలందరికీ, తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి ఏందనేది తెలియజేయాలి ముందుగా। ఆ అవినీతి అనేది తెలిసినాక ఇగో ఇందుకే అరెస్ట్ చేస్తాను వీళ్ళను అని చెప్పేసి ఏ విధమైన కాంప్లికేషన్స్ రాకుండా ముందస్తు చర్యలు తీసుకొని రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించబోతాడు। అంటే 100% కేసీఆర్ హరీష్ రావును ఫిక్స్ చేశారు। ఏంటంటే కేసీఆర్ హరీష్ రావును ఫిక్స్ చేసి అసలు హరీష్ రావు ఎందుకు ఫిక్స్ అయినంటే ఫస్ట్ దఫాలో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైనప్పుడు హరీష్ రావే భారీ నీటిపారుదల శాఖ మంత్రి। తర్వాత ఏం చేశారు, ఆ భారీ నీటిపారుదల శాఖ మంత్రిని నెక్స్ట్ అంటే సెకండ్ ఫేజ్లో ఎవరికి ఇవ్వలే। ఎందుకు ఇవ్వలేదు, మరి హరీష్ రావుకుని కేసీఆర్కి మధ్యలో ఆ టైంలో కొంత గ్యాప్ అనేది వచ్చింది। సో దాంతో ఇవ్వలేదు, ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు, భారీ నీటిపారుదల ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు। కాబట్టి ఇక్కడ ఫిక్స్ ఎవరైతానంటే కేసీఆర్ని హరీష్ రావు ఫిక్స్ అవుతారు। ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే నిన్న రఘునందన్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు, ఒక వాల్యుయబుల్, ఒక విలువ గల ప్రెస్ మీట్ పెట్టిండ్రు। ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే రఘునందన్ రావు గారు కరెక్ట్ చెప్పినారు, వారు చెప్పిన నిజాలు అనేది కరెక్ట్। ఇందులో చాలామందిని తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి। ఎందుకంటే కాళేశ్వరంకు సంబంధించి గతంలో అమిత్ షాకు లెటర్ రాసిండ్రు రేవంత్ రెడ్డి గారే, అదే రేవంత్ రెడ్డి గారే ఇప్పుడు ముఖ్యమంత్రి। అంటే ఇమీడియట్లీ మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయండి అని ముఖ్యమంత్రి హోదాలో ఒక లెటర్ 4 లైన్ల లెటర్ రాస్తే మొత్తం క్లోజ్ అయిపోతుంది, కానీ ఎందుకు రాయడం లేదు అంటే దీనిలో కారణం ఏం కనిపిస్తూ ఉన్నదంటే ఒక కేసీఆర్ను హరీష్ రావును మాత్రమే ఫిక్స్ చేసి మరికొంతమందిని వదిలిపెట్టాలంటే సిబిఐ రావద్దు। సిబిఐ వస్తే ఏంటంటే ఎక్కడి నుండి అక్కడ వరకు అంటే ఎవరెవరు అందరినీ పట్టుకపోతారు। ఎందుకంటే ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ అయినరు, ఇంకా ఇంజనీర్లు ఎవరు, దీనికి సంబంధించిన కంపెనీ వాళ్ళు ఎవరు, దీనికి సలహాలు ఎవరు ఇచ్చారు, మొత్తం కింది గ్రౌండ్ వరకు ఎంక్వైరీ జరుగుతుంది, కింది నుంచి పై వరకు పూర్తి స్థాయిలో విచారణ అనేది సిబిఐ చాలా ఫాస్ట్గా చేస్తుంది। దాంతో ఏంటంటే చాలామంది పోతారు, అందులో కొంతమంది కాంగ్రెస్ కోవర్టులు ఉన్నారు, కాబట్టి కొంతమందిని కాంగ్రెస్ కాపాడడానికి మాత్రమే సిబిఐ ఎంక్వైరీ వేస్తలేదు అనే విషయాలు రఘునందన్ రావు గారు చెప్పినారు। అలాగే నేను కూడా చెప్తున్నా క్లియర్గా, ఎందుకంటే మరికొంతమంది ఏమున్నది సింపుల్, వీళ్ళకి అంత అవసరం లేదు కదా, కాళేశ్వరం అవినీతి మీద విచారణ జరపమని చెప్పేసి ఒక లెటర్ రాస్తే అయిపోతుంది, క్లోజ్। సిబిఐ మీరు రావచ్చు అంటే సిబిఐ మన రాష్ట్రంలోకి రావాలంటే మన రాష్ట్రంలో ఒక బిల్లు పెట్టిన అసెంబ్లీ ఒక తీర్మానం చేసింది, ఏంటంటే సిబిఐ రాకుండా ఒక చట్టం తెచ్చింది। సో మీరు రావచ్చు అని చెప్తే ఇమీడియట్లీ మీకు ఒక 2-3 రోజులలోనే కేసీఆర్ అరెస్ట్ చేస్తారు। ఇక్కడ టార్గెట్ ఏంటంటే రేవంత్ రెడ్డి టార్గెట్ కేసీఆర్ హరీష్ రావే, కింది స్థాయిల గురించి మర్చిపోయాడు। మరి అవినీతికి కింది నుండి పై వరకు ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నది, కంపెనీ వాళ్ళ భాగస్వామ్యం ఉన్నది,
చాలామంది భాగస్వామ్యం ఉన్నది ఇందులో. ఇంజనీర్ల భాగస్వామ్యం ఉన్నది. గజ అనుకుతారు ఇంజనీర్లు. ఇప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారు, ఎవరు జైలుకి పోతారు అని ఈ పైసలు తిన్న వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు హ్యాపీగా తిన్నారు, కార్లలో తిరిగిళ్ళు, ఎంజాయ్ చేసిర్రు, దేశ విదేశాలలో వేరు. ఇప్పుడు గజ అనుకుతారు. కాబట్టి వీళ్ళందరి ప్రతి ఒక్కరి మీద కూడా విచారణ జరగాలంటే రేవంత్ రెడ్డి ఒకవేళ ట్రాన్స్పరెంట్గా కాళేశ్వరం సంబంధించిన ప్రతి ఒక్కరు ఎవరైతే అవినీతికి పాల్పడారో ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలంటే సిబిఐకి రాయాలి. కానీ సిబిఐకి రాయలే, వాళ్ళే విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఎందుకు ఇది ఇంపార్టెంట్ వచ్చిందంటే ఈ యొక్క ఇష్యూ, ఇప్పుడు కనుక కేసీఆర్ను హరీష్ రావును అరెస్ట్ చేసి ఓట్లు అడుగుతారు. పార్లమెంటు లోక్సభ ఓట్లు అడిగేది ఏంటంటే కేసీఆర్ను అలాగే హరీష్ రావును ఇద్దరిని అరెస్ట్ చేస్తే లోక్సభలో ఓట్లు పడే అవకాశాలు ఉంటాయి. లోక్సభ తెలంగాణలో సో కొన్ని సీట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా కేసీఆర్ను హరీష్ రావును అయితే ఫిక్స్ చేసారు. ఆ బిగ్ స్క్రీన్, ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషను అనేది ఎందుకు చేస్తూ ఉన్నారంటే, ఆ బిగ్ స్క్రీన్ ఎందుకంటే అసెంబ్లీలో ఇగో ఇందుకే. కాకపోతే ఇక్కడ ఒక తప్పిదం అయితే జరుగుతూ ఉన్నది. ఏంటంటే సిబిఐని ఎంక్వైరీ చేయమనేది రాస్తే అయిపోయే కథ. కానీ ఎందుకు రాస్తలేరంటే ఇంకా కొంతమంది పెద్ద తలకాయలను తప్పించే ప్రయత్నము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి క్లియర్గా మన కళ్ళ ముందు క్లియర్గా కనబడుతుంది. దయచేసి ఈ యొక్క వీడియో ఖచ్చితంగా షేర్ చేయని వాళ్ళు మళ్ళొకసారి షేర్ చేయండి. అలాగే నా యొక్క ఛానల్కు విరాళాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. అలాగే కొంతమంది విరాళాలు ఇచ్చే వాళ్ళు కూడా దయచేసి ఇవ్వండి, ఎందుకంటే చాలా ఖర్చు కూడా బాగా అవుతున్నది. ఒకవేళ మీ వల్ల అయితేనే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.